దొరల తెలంగాణలో భూస్వాముల పాలన, రాష్ట్రంలో దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు. తాతల కాలం నుండి భూస్వాములమే నన్న కేటీఆర్. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేసీఆర్ గారు పుట్టినాడే ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100 ఎకరాలు ఆ కుటుంబానికి ఉన్న కుటుంబంలో పుట్టిండు. కేటీఆర్ వ్యాఖ్యలపై పోటెత్తిన విమర్శలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రజలకు చేరాయా? పదవులు వచ్చాక ఆస్తులు పెరిగాయి అనే భావన ప్రజల్లో నాటుకుపోయిందా? పీకే నుండి ఫీడ్బ్యాక్ ఏమైనా అందిందా? ఆ భావనను పోగొట్టడానికే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా? రాష్ట్ర రాజకీయాలలో జోరందుకున్న చర్చలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత భూ కబ్జాలు పెరిగిపోయాయని, రైతులు సామాన్యుల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారు అనే ఆరోపణలు రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే వాటికి ఆద్యం పోసే విధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. తన అమ్మమ్మ ఊరు కొనపూరులో పర్యటించిన సందర్భంగా తాము పుట్టుకతోనే భూస్వాములము అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. మరి ఆ రోజు 2.5 లక్షలు పోసాన్పల్లి నుంచి మా తాతకు నాయనమ్మకు వచ్చినాయి. మరి ఈరోజు 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడనే బడి మీ ఊర్లోనే మళ్ళీ మా నాయనమ్మ పేరు మీద నేను కట్టడానికి మీకోసం, ఈ ప్రాంత పిల్లల కోసం నేను వచ్చిన. ఎందుకంటే మా నాయనమ్మ ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతించాలని, తప్పకుండా ఈ ఊరికి కొంత సొంతంగా మేలు చేసిన వాళ్ళని కావాలని. ఎందుకంటే మరి ఇక్కడ నుంచి బయలుదేరిపోతేనే తర్వాత ఇక్కడ వచ్చిన డబ్బులతోనే అక్కడికి పోయి సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక అనే గ్రామానికి పోయి అక్కడ భూములు కొనుక్కొని ఒక 500-600 ఎకరాలు అక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా స్థిరపడ్డారు. మా తాత నాయనమ్మ. కేసీఆర్ గారు పుట్టిందంటే మా తండ్రి గారు పుట్టింది అక్కడ, వీళ్ళు అక్కడికి పోయినాక పోసాన్పల్లి నుంచి చింతమడక పోయిన తర్వాత అక్కడ 1954లో కేసీఆర్ గారు అక్కడ పుట్టడం జరిగింది. ఇది కథ. ఇంతకాలం తమ ఆస్తులకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేటీఆర్ ఆరోపణలు రాగానే ఆస్తుల గురించి మాట్లాడడంతో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా సాగుతోంది, కేసీఆర్ కుటుంబం మీద ప్రజలలో ఎలాంటి స్పందన ఉంది అనే విషయాలను కులంకషంగా కేసీఆర్కు వివరించారు. ఇదిలా ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి, ఆస్తులు సంపాదించుకున్నారని విపక్షాలు సైతం ప్రజలలోకి వెళ్ళి తెలియజేసే ప్రయత్నాలు చేశారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రజలకు చేరాయా? అందుకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ నుండి ఫీడ్బ్యాక్ ఏమైనా అందిందా? ఇంటిళ్ళ పాదికి పదవులు వచ్చాయి, వాళ్ళ ఆస్తులు పెరిగాయి అనే భావన ప్రజలలో నాటుకుపోయిందా? ఆ భావనను పోగొట్టడానికే బహుశా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది దొరల తెలంగాణ అవుతోంది తప్ప ప్రజల తెలంగాణ కాదు, ప్రజాస్వామిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ కాదు అనే విమర్శలు ఉద్యమ సమయం నుండి పెక్కుటిల్లుతున్నాయి. దానికి తోడు కేసీఆర్ అనగానే దొర పోకడలతో వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ప్రజల్లో జోరుగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో అది నిజమే అనే విధంగా కేటీఆర్ ప్రజలకు వివరణ ఇచ్చారా అనే కోణంలో రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు. అయితే కేసీఆర్ దొరపోకడలతో వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయా అంటే అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రజలలోకి పాజిటివ్ సంకేతాలు పంపడానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలలోకి వెళ్ళాయా? కేసీఆర్ ఆస్తులు అన్నీ ఇప్పుడు సంపాదించుకున్నవి కాదు అని ప్రజలు నమ్మారా అనేది పక్కన పెడితే కేసీఆర్కు దొరపోకడలు ఉన్నాయి అనేది మాత్రం తన కొడుకే తెలియజేశారు అని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఏర్పడక ముందు రాజకీయ శైలి చూసుకుంటే తేడాలు వచ్చాయి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఓటుకు 6,000 రూపాయల చొప్పున పంచారు అనే ఆరోపణల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే భూస్వామి కుటుంబానికి చెందిన వ్యక్తే అయితే ఉద్యమ సమయంలో ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అనే విమర్శలను లేవనెత్తుతున్నాయి. 100 ఎకరాల భూములు ఉంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి 2018 ముందస్తు ఎన్నికల వరకు
ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అనే ఆరోపణలు విమర్శకుల్లో వెలువెత్తుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.